అమ్మ విద్య, ఏం జరిగిందమ్మా? సీతకు సపోర్ట్ చేస్తున్నా అని మహాలక్ష్మి కుట్ర చేసి నన్ను ఆ ఇంట్లోంచి గెంటేసింది. ఏమైంది? ఏమైందా? నువ్వు చేసిన పనికి ప్రీతి అన్యాయంగా ఊరేసుకొని చావాలనుకుంటోంది. ప్లీజ్ ప్రీతి, కావాలంటే నీకు సారీ చెప్తాను. నాకు నీ సారీ ఏం అవసరం లేదు. ఇంకేం చేయాలో చెప్పు, చేస్తాను. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అయ్యో, అలా జరిగిందా? ఆ మహాలక్ష్మి దుర్మార్గాలకు అంతు లేకుండా పోతుంది. మీ విషయంలో ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉందమ్మా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, తీసుకెళ్తాను. నాకిల్లు లేదు, నా వాళ్ళంటూ కూడా ఎవరూ లేరు. ఎటు వెళ్లాలో తెలియక ఏ దిక్కు తోచగా ఒంటరిగా ఆలోచిస్తున్నాను. సారీ, నా బాధలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టానేమో. అదేం లేదమ్మా, సిటీలో పనుండి వచ్చాను, మీరు కనిపిస్తే ఆగాను. మీ పని పాడు చేశానేమో, వెళ్ళండి. వచ్చిన పని అయిపోయిందమ్మా. మీరేమనుకోకపోతే మా ఇంటికి వస్తారా? మీ ఇంటికా? అవునమ్మా, మీరు వస్తే చాలా సంతోషిస్తాను. వద్దులేండి, నేను వేరే ఏదైనా వెతుక్కుంటాను. నేనుండగా మీరిబ్బంది పడ్డమేంటమ్మా? మీరు మాకెంతో సాయం చేశారు. సీతకి డాన్స్ నేర్పించి తనని పోటీలో గెలిపించారు. సూర్య బెయిల్ విషయంలో కూడా సహాయం చేసి మధు జీవితం నిలబెట్టారు. అలాంటి మీరు కష్టాల్లో ఒంటరిగా ఉంటే చూస్తూ వదిలేస్తానా? అది కాదండి. అన్నింటికీ చెల్లెలు రాకూడదా అమ్మా? అన్నయ్య, నేను మొదటిసారి కలిసినప్పుడు మీరు నన్ను అన్నయ్య అని పిలిచారు. అంటే మీరు నా చెల్లెల్లాంటి వారే కదా. మీరెక్కడికే వెళ్లాల్సిన అవసరం లేదు, మా ఇంటికే వెళ్దాం. మీరు నా తోడబుట్టిన చెల్లెలు కాకపోయినా ఈ అన్నయ్య మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. నువ్వు నిజంగా నా తోడబుట్టిన అన్నయ్యవే అన్నయ్య, కానీ నీతో చెప్పుకోలేను. పదమ్మా, వెళ్దాం. ఇంకేం ఆలోచించకు, రామ్మా. మీరు నాతో వస్తుంటే నా చెల్లెలే వస్తున్నట్టుందమ్మా. షాపింగ్ అయిపోయిందా రామ్? అయింది పిన్ని. మీకోసం సీత మంచి శారీ సెలెక్ట్ చేసిందంట. అట అంటున్నావు? నువ్వు శారీని చూడలేదా రామ్? అంటే లేడీస్ శారీ సెలెక్షన్ నాకేం తెలుసు అని నేను షాప్ బయటే ఉన్నాను. సీత కొనింది. చాలా టైం పట్టింది, మేము ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చాం. అది సీత నేను చాలా ప్లేసులు తిరిగి వచ్చాం బాబాయ్. చాలా ప్లేసులంటే సిటీ అంతా తిరిగి వచ్చారా? అత్తయ్యకు మంచి చీర కొనాలని సిటీలో చాలా షాపులు తిరిగాం మావయ్య. ఒక్క చీర కొనడానికి అన్ని షాపులు తిరిగారా? అంటే మీ పెన్నికి నచ్చాలి కదా ప్రీతి. మొదటిసారి చీర కొంటున్నాం, బాగుండాలి కదా. ఇంతకీ ఎంత కాస్ట్లో కొన్నారేంటి? ఖరీదు చూడకండి అత్తయ్య, మీ అబ్బాయి ఎంతైనా పర్వాలేదు అన్నాడు. కానీ నేను కొన్న చీరలో మీ సంతోషాన్ని చూడాలి అనుకున్నాను. ముందు ఆ శారీ తీసి చూపించు, మహా సంతోషిస్తుందో లేదో మేం చూస్తాం.
త్వరగా చూపించు సీత. పిన్ని కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని నాకు ఆశగా ఉంది. ఒక్క నిమిషం మామా. ఇదిగో అత్తయ్య మీ చీర. ఏంటి అలా చూస్తున్నారు? నేను కొన్న చీర మీకు అంతలా నచ్చిందా? ఏంటి నచ్చేది? నాకు ఇలాంటి శారీ తీసుకొస్తావా? ఏమత్తా బాలేదా? చాలా బ్యాడ్గా ఉంది. మహా ఎప్పుడైనా అలాంటి శారీ కట్టిందా? ఈ చీరకేమైంది? అది బాగా వయసైపోయిన పెద్దవాళ్ళు కట్టుకునే చీరలా ఉంది. మా వదిన రేంజ్కి అది తగిన చీర కాదు. సీత కావాలనే ఇలాంటి శారీ కొనుకొచ్చింది. పిన్నిని ఇన్సల్ట్ చేసింది. సీత, ఏంటి సీత ఇలా చేసావు? పిన్నికి తగ్గట్టు మంచి మోడర్న్ శారీ కొనుండొచ్చు కదా. నేను షాప్ వాడితో మంచి చీర ఇవ్వమన్నాను మామా. చీర నీకా అన్నాడు. మా అత్తయ్య గారికి అని చెప్పాను. పైగా షాపు బయట ఉన్న నిన్ను చూపించి ఆయన గారి పిన్నికి అని కూడా చెప్పాను. షాపు వాడు నిన్ను చూసి ఆయన తాడి చుట్టలో ఉన్నాడు కదా, ఆయన పిన్ని అంటే ఆవిడ పెద్దదే అయ్యుంటుంది అని ఈ చీర ఇచ్చాడు. మహా ముసలమ్మలా కాదు, మోడర్న్ గా ఉంటుందని నీకు తెలీదా? షాప్ వాడికి తెలియదు కదా అత్తయ్య. చాలే ఆపు. నువ్వు కావాలనే ఇలా చేసుంటావు. అయ్యో లేదత్తయ్య, మీకు మంచి చీర కొనాలని ఇలా చేశాను. షాపింగ్ పేరుతో రామ్ టైం అంతా వేస్ట్ చేసి మళ్ళీ సాకులు చెప్తున్నావా? రామ్ ఆఫీస్కి వచ్చుంటే వర్క్ అయినా ఫినిష్ అయి ఉండేది. అటు కాకుండా ఇటు కాకుండా చేశావు. ఇలా చెయ్యాలనే సీత ఉద్దేశం కదా డాడీ. ఇదంతా తన ప్లానే. అయితే ఈ చీర మీకు వద్దా అత్తయ్య? వాపస్ ఇచ్చేయమంటారా? వాడు తీసుకోడేమో. ఒకసారి కట్టి వదిలేయండి. నేను చచ్చిన ఇలాంటి శారీ కట్టను. మీకు ఈ చీర ఇష్టం లేకపోతే లేదు అని చెప్పాలి కానీ విసిరేస్తారేంటి? మీరు విసిరిన చీర మా అత్తమ్మ ఫోటో ముందు పడింది. ఇది కట్టుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఏదో ఒక రోజు మా అత్తమ్మే కట్టుకుంటుంది. అప్పటి వరకు అత్తమ్మ కోసం ఈ చీర దాచిపెడతాను. అవును, టీచర్ కనిపించట్లేదేంటి? టీచర్, టీచర్, సమాధానం లేదేంటి? టీచర్, టీచర్, ఎక్కడున్నారు? ఆవిడిక్కడ లేరు. ఎక్కడికెళ్లారు? ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. టీచర్ వెళ్ళిపోయారా? అవును, నేనే పంపించేశాను. ఎందుకు పిన్ని? టీచర్ వల్ల ప్రీతి సూసైడ్ చేసుకోబోయింది రామ్. ఏం జరిగింది బాబాయ్? టీచర్ ప్రీతిని హర్ట్ చేసింది రామ్. ప్రీతి ఫ్రెండ్ ఇంటికొస్తే ఇన్సల్ట్ చేసింది. అలా ఎలా జరిగింది? నేను చెప్తాను. ఆ టీచర్ వచ్చినప్పటి నుంచి మన ఇంటి విషయాల్లో ఓవర్గా ఇన్వాల్వ్ అవుతోంది. అలాగే ఈ రోజు కూడా చేసింది.
ఏమైంది? ఆ ఏమైందా? నువ్వు చేసిన పనికి ప్రీతి అన్యాయంగా ఊరేసుకొని చావాలనుకుంటోంది. ప్రీతి, బయటికి రామ్మా. నా మాట విను. నేను రానని చెప్తున్నాను కదా, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేశావు. ప్లీజ్ ప్రీతి, కావాలంటే నీకు సారీ చెప్తాను. నాకు నీ సారీ ఏం అవసరం లేదు. ఇంకేం చేయాలో చెప్పు, చేస్తాను. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. మేం వెళ్ళడం కాస్త ఆలస్యం అయ్యుంటే ప్రీతి ఉరేసుకొని చనిపోయేది రామ్. సమయానికి మేము వెళ్ళబట్టి ప్రీతి ప్రాణాలతో బయటపడింది. ఆ టీచర్ ఇంట్లో ఉండుంటే నేను నిజంగానే సూసైడ్ చేసుకుని ఉండేదాన్ని. నేనుండగా నీకలాంటి పరిస్థితి రానివ్వను ప్రీతి. నాకు రామ్ నువ్వు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని నేను కోరుకుంటాను. అలాంటిది ప్రీతిని ఇబ్బంది పెట్టిన ఆ విద్యాదేవిని ఎలా క్షమిస్తాను? అందుకే ఇంటి నుంచి పంపించేశాను. ఇంత చిన్న విషయానికి టీచర్ని ఇంట్లో నుంచి పంపించేశారా? ఇది చిన్న విషయం ఏంటి సీత? ఆ టీచర్ కారణంగా ప్రీతి చనిపోబోయేది. ప్రీతి ప్రాణం నీకు చిన్న విషయమా? టీచర్ వెళ్ళిపోయింది కాబట్టే ప్రీతి బతికింది. అది నీకు అర్థం కావట్లేదా? పెద్ద ఆవిడ ఒక మాట అంటే తప్పే ఉంది. దానికి ప్రీతి చావాలి అనుకోవాలా? ప్రీతిని అనడానికి ఆవిడెవరు? ఎవరు అంటే ప్రీతి పడాలా? నా పిల్లల జోలికి ఎవరొచ్చినా ఊరుకోను. టీచర్ మంచి విషయమేగా చెప్పింది. నువ్వైనా చెప్పమమ్మా, మీ పిన్ని చేసింది న్యాయమా? పిన్ని ఏది చేసినా ఆలోచించి చేస్తుంది. నేను ఈ విషయంలో పిన్నిని తప్పుపట్టలేను. రామ్ మాత్రమే కాదు, ఈ విషయంలో మేమెవరం మహాని తప్పుపట్టాం. మా వదిన ఏం చేసినా మా మంచిగా చేస్తుంది. చెడుగా తీసుకుంటే అది నీ తప్పు. మీ టీచర్ వెళ్ళిపోయినందుకు నీకు బాధగా ఉందేమో, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంటికి పెద్దవారు మీరు చెప్పండి మావయ్య, టీచర్ గారిని పంపించడం మంచి విషయమా? ఈ ఇంట్లో ఏది మంచో మహాకి బాగా తెలుసు. మహా ఏం చేస్తే అదే రైట్. ఏంటి సీత, షాక్ అయ్యావా? ఇక్కడ నన్ను కాదని నిన్నెవరు సపోర్ట్ చెయ్యరు. నీ మాట ఎవ్వరు వినరు. ఇన్ని రోజులు ఆ విద్యాదేవి అండ చూసుకొని ఎగిరెగిరి పడ్డావు కదా. శ్రీరాముడికి హనుమంతుడు తోడుగా ఉన్నట్టుగా ప్రతి విషయంలో నీకు ఆ టీచర్ సపోర్ట్ ఎక్కువయ్యింది. నీకు డాన్స్ నేర్పించి పోటీలో నిన్ను గెలిపించింది. సూర్యకి బెయిల్ వచ్చేలా చేసి మధుని ఇంటికి పంపించేసింది. మేము ఇంట్లో లేని టైంలో రామ్ని నిన్ను ఒకటి చెయ్యాలనుకుంది. ఇలా నీ టీచర్ తోడుగా అండగా ఉంటుంది. అందుకే ఆ తోకని కట్ చేశాను. ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి. ఇక నుంచి నీ ఆటలు సాగవు. ఫ్యామిలీ మొత్తం నా వైపు ఉంది కాబట్టి నువ్వు ఏమీ చేయలేవు. టీచర్ మళ్ళీ తిరిగొస్తుంది అనుకుంటున్నావేమో. ప్రీతిని అడ్డు పెట్టుకొని సెంటిమెంట్తో టీచర్ని దెబ్బ కొట్టాను. టీచర్ తిరిగొస్తే ప్రీతి చనిపోతుంది అనే టెర్రర్ని క్రియేట్ చేశాను. సో టీచర్ ఎప్పటికీ తిరిగి రాదు, శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు రెక్కలు తెగిన పక్షివి. హనుమంతుడు లేకపోతే
రాముడు సీతను తిరిగి పొందేవాడు కాదు. అలా టీచర్ సాయం లేని నువ్వు రామ్ని ఎప్పటికీ పొందలేదు. హనుమంతుడి వల్ల ఆ సీత కథ సుఖాంతమయ్యింది. కానీ నీ స్టోరీ సాడ్ అయింది. దట్ ఈజ్ మహాలక్ష్మి. హలో అత్త, ఒక్క నిమిషం. రెక్కలు తగిన జటాయు పక్షి సీతను రావణాసురుడు ఎత్తుకెళ్లాడని రాముడికి చెప్పింది. టీచర్ను పంపించేసి నా రెక్కలు విరిచేశానని మీరు సంతోషపడొచ్చు, కానీ అది తాత్కాలికమే. కానీ మీ టీచర్ శాశ్వతంగా రాదు అని చెప్పాను కదా. తెగిన రెక్కలు మళ్ళీ మొలవకుండా ఉండవు. అంటే నీకు ఇంకా ఆశ మొలకెత్తుతోందా? ఏ ధైర్యంతో నువ్వు ఈ మాట అంటున్నావు? హనుమంతుడు రాముడికి ఒక తోడు మాత్రమే. అసలైన ధైర్యం రాముడి గుండెల్లో ఉంది. అందుకే రాముడు భగవంతుడయ్యాడు, హనుమంతుడు ఆయన భక్తుడయ్యాడు. ఆ రాముడికున్న ధైర్యంతోనే చెప్తున్నాను, నా రాముణ్ణి నన్ను మీరు వేరు చేయలేరు. టీచర్ ఉన్నా లేకున్నా నా రాముడు నాకే సొంతం. అది చూద్దాం. నీకు ఆ రాముడికున్న ధైర్యం ఉందో లేదో పక్కన పెడితే, ముందు నిన్ను సపోర్ట్ చేసే ధైర్యం రామ్కుందో లేదో వెళ్ళి అడిగి చూడు. ఏంటి మామ ఇది? మీ పిండి చేసింది ఏమైనా పద్ధతిగా ఉందా? ఏదో చిన్న గొడవ జరిగినంత మాత్రాన టీచర్ గారిని ఇంటి నుంచి అలా ఎలా పంపించేస్తుంది? మా పిన్నిని తప్పు పట్టకు సీత. చిన్న గొడవ కాదు, పెద్ద గొడవే జరుగుంటుంది. చిన్నదో పెద్దదో అంత మంచి ఆవిడ్ను అది మనం లేనప్పుడు ఎలా పంపించేస్తుంది? కారణం లేకుండా మా పిన్ని ఏ పని చేయదు. అవును, టీచర్ గారు నాకు సపోర్ట్ చేయడమే మీ పిన్నికున్న ఏకైక కారణం. టీచర్ నిన్ను సపోర్ట్ చేస్తే మా పిన్నికేంటి నష్టం? టీచర్ వల్ల నేను లాభపడుతున్నాను కదా. టీచర్ నాకు డాన్స్ నేర్పించి నన్ను పోటీలో గెలిపించారు. సూర్యబాబుకు బెయిలిప్పించి మధు అక్కను ఇంటికి పంపించేశారు. అందుకని మీ పిన్నికి టీచర్ అంటే కోపం. టాపిక్ డైవర్ట్ చేయకు సీత. పిన్నికి అలాంటి ఈగోలేమీ లేవు అని నువ్వు అనుకుంటున్నావు. ఆవిడ కడుపు నిండా కుళ్ళే ఉంది, తల నిండా కుతంత్రాలే ఉన్నాయి. స్టాప్ ఇట్ సీత, స్టాప్ ఇట్ సీత. ప్రీతి విషయంలో టీచర్ చేసింది తప్పు. అందుకే టీచర్ని పంపించేసింది. అవునా? ఆ రోజు కూడా ప్రీతి ఫ్రెండ్స్ ఇంటికొస్తే టీచర్ మందలించారు, ఆ ఫ్రెండ్స్కి బుద్ధి చెప్పారు. మరి ఆ రోజు నువ్వు టీచర్ని తప్పుపట్టలేదే? ఇంకా టీచర్ చేసింది గ్రేట్ అని చప్పట్లు కూడా కొట్టావు. ఆ రోజు సిచ్యుయేషన్ వేరు, ఈ రోజు జరిగింది వేరు. రెండు ఒకటే మామ. అందుకే టీచర్ అలా స్పందించుంటారు. అది సాకుగా తీసుకుని మీ పిన్ని ప్రీతితో నాటకం ఆడించి టీచర్ని పంపించేసింది. అదే జరిగింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. టీచర్ వెళ్ళిపోయింది. నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? టీచర్ వెళ్ళిపోతే నీకేం అనిపించట్లేదా మామా? ఇక్కడే ఉండిపోవడానికి ఆవిడే మన బంధువు కాదు కదా. అంతకంటే ఎక్కువ మామా. టీచర్ లేకపోతే నేను పందెంలో గెలిచేదాన్నే కాదు, మనం విడిపోయేవాళ్ళం. ఈ పాటికి నువ్విక్కడ, నేను ఎక్కడో ఉండేదాన్ని. అసలు ప్రాణాలతో ఉండేదాన్నో లేదో కూడా తెలీదు. మా అక్క జీవితం బాగు చేస్తానని, మా బావకు బెయిల్ ఇప్పిస్తానని మీ పిన్ని మా అక్కను ఇంటికి తీసుకొచ్చింది. కానీ ఇన్నాళ్ళైనా మీ పిన్ని ఆ పని చేయలేదు. టీచర్ వచ్చిన వారం రోజుల్లోనే మా బావను బయటకు తీసుకొచ్చి మా అక్క జీవితాన్ని బాగు చేసింది. అంతేకాదు మామా, టీచర్ నిన్ను తన సొంత కొడుకు అనుకుంది. మీ ఇద్దరిపై టీచర్ తెలియని ప్రేమ పెంచుకుంది. అలాంటి టీచర్ గురించి
ఆలోచించొద్దు అంటావా? నువ్వు చెప్పేదంతా కరెక్టే సీత, కానీ టీచర్కి మనమే జీవితం కాదు కదా, తనకంటూ ఓ జీవితం ఉంటుంది కదా. ఉండొచ్చు మామా. టీచర్ ఎప్పుడైనా తన జీవితంలోకి వెళ్ళిపోవచ్చు, కానీ ఇలా కాదు కదా. టీచర్ని మనమే ఇంటికి తీసుకొచ్చాం, మనమే గౌరవంగా పంపించాలి కదా. అవమానించి పంపించడం ఏంటి? ఆ రోజు టీచర్ని గౌరవంగా సన్మానించాం కదా. అదొక సన్మానమా మామా? అందరి ముందు టీచర్కి ఎంత అవమానం జరిగింది. మావయ్య గారి బేస్లెట్ కొట్టేసిందని టీచర్ గారిపై దొంగ అనే ముద్ర వేయబోయారే. నేను లేకపోతే ఆ రోజే టీచర్ని మీ పిన్ని వాళ్ళు అవమానించి పంపించుండేవాళ్ళు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళిపోయిన టీచర్ని వెతికి వెనక్కి తీసుకురమ్మంటావా? మీ పిన్నిని కాదని నువ్వు ఆ పని చేస్తావన్న ఆశ నాకు లేదు.